నేను మీ పూజా కిరణ్. ప్రస్తుతం మనము మన స్టేట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మా వేముల మారయ్య దగ్గర ఉన్నాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం తీసుకొచ్చింది. దీనివల్ల ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్లు చెప్తూనే ఉన్నారు. అనేక సార్లు సమ్మెలు అలాగే ధర్నాలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే వీటి వల్ల కూడా వాళ్ళకి నష్టమే తప్ప లాభం అనేది జరిగింది లేదు. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తామని ఇంకా చేసింది లేదు. సో వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫ్రీ బస్ అనేది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్కి వెళ్ళే ముందు ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పథకాలకు కొన్ని పేర్లు పెడతారు. పేర్లు పెట్టి ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని ఎలక్షన్లకు బయలుదేరుతారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఆటో కార్మికులకు ప్రత్యేకంగా ఆర్థిక వృత్తి సంవత్సరానికి 12,000 అంటే రోజుకు 1,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పడం జరిగింది. రెండవది ఆటో మోటార్ రవాణా అంటే క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ డ్రైవర్ల రంగం ఏదైతే ఉందో వీళ్ళు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 14 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. అంటే లేబర్ డిపార్ట్మెంట్లో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను. మూడవది హైదరాబాద్ నగరంలో ఆటో నగరాలు బస్తీలే ఏర్పాటు చేసి కాలనీలు ఏర్పాటు చేసి ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ప్రధానంగా హైదరాబాద్లో సిగ్నల్ జంపులు ఉంటాయి కదా, సిగ్నల్ జంపులు కావడం వల్ల ఫోటోలు కొట్టడం వల్ల ఒక్కొక్క బండికి 10,000, 5,000, 6,000 చాలాలు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వీళ్లకు 50% నేను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇట్లా ఫ్రీ పర్మనెంట్లు ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ చెప్పిన మాటలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే మేము మొట్టమొదటిగా అమలు చేసిన పథకం ఏదంటే కోట్లాది మంది ఉన్నటువంటి మహిళలకు మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అని చాలా గొప్పగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. మేము గ్రహించిన నాయకులుగా యూనియన్ నాయకులుగా గ్రహించి ఆయన 7వ తారీఖు డిసెంబరు ప్రమాణ స్వీకారం చేస్తే మేము 3-4 రోజులతో ముందే అదే సుందరయ్య భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఫ్రీ బస్సు వలన ఒకేసారి ఆటో రంగానికి మొత్తం కుదేలైపోతుంది, 60% వాళ్ళ బిజినెస్ దెబ్బతిన్నది. వాళ్ళు ఈఎంఐలు ఆటో రంగం అంటేనే పూర్తిగా వీళ్ళు ఫైనాన్స్ మీద ఆధారపడతారు. 100% ప్రైవేట్ ఫైనాన్స్ చేసుకొని ఉంటారు. వీళ్ళందరికీ మీరు ఇస్తున్న హామీలను ఇవ్వండి, లేదా ఆ ఫ్రీ బస్సు ఆలోచన కొంచెం ఒకసారి వెనక్కన్నా తీసుకొని ఆలోచన చేయండి అని మేము చెప్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము కొన్నాళ్ళ తర్వాత అన్ని సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి కూడా అనేక ప్రెస్ మీట్లు, ధర్నాలు, బంధు పిలిపించినాం. ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మేము జేఏసీగా భారీ ఎత్తున ధర్నా పెట్టి ఆ ధర్నకు ముఖ్య అతిథులుగా మేము కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. ఆ సందర్భంగా మాత్రమే పొలిటికల్ వాయిస్ తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు వరంగల్లో సభలో ఏమని తీసుకుంటూ ఆటో కార్మికులకు మేము ఎలాంటి నష్టం చేయము, వాళ్ళకి ఇస్తున్న హామీలు ఇస్తున్నాం, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే వీళ్ళని రెచ్చగొడుతున్నాడు వీళ్ళని చెప్పి అదొక పొలిటికల్ వాయిస్ తీసుకుని తప్ప అతను అయ్యో మీకు ఇస్తున్న హామీలు మేము ఇవ్వలేకపోతున్నాం ఇస్తా అని చెప్పి మాత్రం చెప్పలేదు. డ్రైవర్లు ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఒక అతను ఆటో కాలు పెట్టుకోండు. అదే సీఎం ఆఫీస్ కొంచెం దూరంలోనే సత్యనారాయణ గౌడ్ అని చెప్పి ఒక ఆటో డ్రైవర్ పెళ్లిగాని పిల్లగాడు, ఆయన ఒక 6-7-9 సంవత్సరాలుగా ఫీల్డ్ ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోండు. అది మొత్తం పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, అందరూ తెలిసిన విషయమే. అది హైదరాబాద్ మొదటి ఆత్మహత్య. అది అంటే మేము అప్పుడు కూడా స్పందించున్నాం. ఇట్లా ఇంకా మరింత మంది చనిపోయే అవకాశం ఉంది. మీ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 2 సంవత్సరాల కాలంలో 161 మంది అఫీషియల్గా పేపర్లల్లో అక్కడ జరిగిన సంఘటనల అనేక మంది. మొన్న ఒక 3 నెలల క్రితము
ఇట్లా ఇది పొలిటికల్ వాయిస్గా మారుతుంది తప్ప మా గురించి పట్టించుకుంటలేడు ముఖ్యమంత్రి అని చెప్పి తూప్రాన్లో ఒక ఆటో డ్రైవరు బస్టాండ్లో పురుగుల మందు తెచ్చుకొని ఆటోలనే తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికులు గాంధీ హాస్పిటల్ వేస్తే ఆయన వారం రోజులు కొట్టుమిట్టాడి చనిపోవడం జరిగింది. మొన్న వారం రోజుల క్రితం కూడా మల్లాపూర్ ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య వృతాడేసుకుంటే వాళ్ళ కొడుకు ఎవరో చూసి వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ తీసి గాంధీ హాస్పిటల్ వేస్తే 3 రోజులు హాస్పిటల్ నుండి చనిపోవడం జరిగింది. ఇట్లా ఒక్కరిద్దరు కాదు, అనేక మంది. నిజామాబాద్లో ఒక డ్రైవరు నదిలో దుంకి చనిపోయిండు, ఆటో డ్రైవర్. ఇవన్నీ పేపర్లలో వస్తూనే ఉన్నాయి. ఇట్లా అనేకం జరుగుతున్నాయి. ఇబ్రాహీంపట్నంలో ఒక డ్రైవర్ చనిపోయాడు. ఇట్లా ఒక్కొక్కటి కాదు, మొత్తం లెక్క తీస్తే ఒక 161 మంది ఇలా రేవంత్ రెడ్డి పుణ్యమా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి ఆటో డ్రైవర్ చనిపోతాడు. దీని నివారణ మేము ఎన్ని నిరసనలు చెప్పినా అదొక పొలిటికల్గానే తీసుకుంటుండు. ఇప్పుడు సిపిఐ పార్టీ నాయకుడు సాంబశివరావు గారిని, కోదండరావు గారిని మేము కూడా వేడుకున్నాం. అయ్యా మీరు ఉద్యమ నాయకులు, మీరేమో ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా పాలకపక్షంలో భాగం ఉన్నారు, మీరు రండి దీని గురించి మీరు మాట్లాడని చెప్పి మేము సంఘాలుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మేము నైటు నాడు 9-10 గంటలకు వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా చర్చ చేస్తే మాకు ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి, మేము కొత్త ప్రభుత్వము, మేము ముఖ్యమంత్రి గారితో టైం తీసుకుంటా అని ఇట్లా చెప్పి హామీలు ఇచ్చి ఆపిరు తప్ప ఉద్యమాన్ని. పథకం అమలు చేయడానికి ముందే మీతో డిస్కషన్ జరిగింది. పథకం అమలు అయినాక పథకం అమలయ్యే ముందు ఎలక్షన్లో నేను యూనియన్ లీడర్గా, ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటకలో అమలు చేసింది, వాళ్ళ బతుకులు ఆగమైనాయి, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది ఎలక్షన్లో నేను చెప్పిన. అప్పటి చెప్పే ప్రయత్నం చేస్తే డ్రైవర్లో ఒక కన్ఫ్యూజన్ ఉండే, అంటే వీళ్ళకి అర్థం కాలే. అప్పుడు అంటే 12,000 వస్తున్నాయి కదా అట్లా ఆలోచించారు తప్ప అసలు ఉన్న ఉపాధి పోతుంది. ఇప్పుడు నెలకు 1000 ఇస్తారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈయన ఒక డ్రైవర్ రోజుకు 1,500 నుంచి 2,000 సంపాదిస్తాడు. ఈయన రోజు 2,000 కావాలన్నా, నెలకు 1000 కావాలన్నా అంటే ఇప్పుడు ఈయన దారి దోపిడీ చేసినట్టు అయిపోయింది. ఇది ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు. ఇది పక్క రాష్ట్రంలో ఆంధ్రలో జగన్ ఇస్తుండు, కానీ జగన్ ఇస్తుండు కానీ ఫ్రీ బస్సు పెట్టలే. అక్కడ డ్రైవర్లు పెద్ద కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ప్రాధాన్యత తెచ్చుకోరు. పక్క రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు పెట్టిండు కానీ జగన్ పెట్టలే. అక్కడ 12,000 కాదు 10,000 ఇచ్చిండు ఆయన. అయితే మనోళ్ళు ఏమనుకున్నారు, కొంచెం ఆసరా అవుతుంది కదా, 12,000 ఇస్తా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్, మనకి ఏదో ఒక బండి రిపేర్లకో దానికో దీనికో పనికి వస్తాయి అనుకోరు తప్ప ఈ ఉన్న ఉపాధి పోతుంది అనేది ఎవరికి సోయలేదు. ఇది అంటే మన గిరాకీ పోతుంది, అసలు మహిళల వల్ల ఇంత గిరాకీ పోతుందా అనే ఆలోచన ఎవరు చేయలేదు, ఏ సంఘం కూడా చేయలేదు. నేను దాన్ని గ్రహించి నేను అనేక మీటింగ్లో చెప్తే ఆల్ టీఆర్ఎస్ సంఘం అట్లే చెప్తారులే అని చెప్పి కొట్టేసేది తప్ప ఇది నిజంగా ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచన చేయలే. అప్పుడు అయితే మేము చాలా ప్రాక్టికల్గా చూసినవి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయన్న. ఏం జరిగినాయి అంటే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఆటో ఉంది కదా అని ఆటోలో కూర్చుంటారు, తీరా బస్ వచ్చిందంటే బస్ ఎక్కి వెళ్ళిపోతారు. చాలా మంది మహిళలు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే గవర్నమెంట్ నుంచి వస్తారన్న 12,000 కూడా రాలేదు. అయితే అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఏం డిమాండ్ చేస్తున్నారా మళ్ళీ దీని గురించి ఏమైనా ప్రభుత్వాన్ని? మేము మొన్న 3 రోజుల క్రితము దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి పోరాటం, ఏ రాజకీయ పార్టీ ముందుకు రానటువంటి పోరాటం నిరసన మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ ఆటోలు ఎక్కి మా బతుకులు తెలుసుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా వీళ్ళ బతుకులు బాగలేవు, అనేక మంది స్వయంగా తెలుసుకొని మాట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు మొన్న చేయడం జరిగింది. అంతకు ముందు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోలలో పోయి నిరసన చేస్తే కూడా అక్కడ వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు స్పీకర్ గారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దాని తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కూడా ర్యాలీగా కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అసెంబ్లీకి పోవడం జరిగింది. అంటే దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు వీళ్ళు మమ్మల్ని బదనాం చేయనీకి ఈ ఆటో ఇష్యూ ఎత్తుకున్నారు, ఈ ఆటో డ్రైవర్ల మీదనే మాట్లాడుతున్నారు, ఇది పొలిటికల్గా చూస్తున్నాం మేము, మీరు రెచ్చగొడుతున్నారని మాట్లాడి తప్ప మీరు ఇచ్చిన హామీ నిజమా కాదా, మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి నిజమా కాదా, ఇది మేము అడుగుతున్నాము. ఆయన నిజమే మరి ఇన్ని చెప్పినా ఒకటి చేస్తా అని చెప్పి ఇప్పుడు చేయలేదు, దాని ప్రస్తావన చేస్తలేదు. ఇది మోసం. నిజంగా చెప్పాలంటే మేము ఆల్రెడీ
ప్లాన్ చేసుకుంటున్నాం. అన్ని మీ నాయకులుగా మా డ్రైవర్లతో కూడా మేము ఉమెన్ రేస్కి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, చట్టపరంగా కూడా రేవంత్ రెడ్డి గారి మీద కేసుకు పోతాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణం అనేది చాలా ముఖ్యం. ఉన్నోడైనా లేనోడైనా మంచి ప్రాణం అనేది చాలా ముఖ్యం. ఇంతమంది వందలాది మంది చనిపోతుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా అతిపెద్ద ఘోరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 లక్షల ప్రమాద బీమా దాన్ని ఆపేసింది. ప్రమాదాలు డ్రైవర్ చనిపోతే ఆ నామినికి 5 లక్షల రూపాయలు వచ్చేది, దాన్ని ఆపేసింది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది. ఈ లైసెన్స్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండాలని చెప్పి దాన్ని ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది అని చెప్పి దాన్ని ఆపిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో, బీజేపీ పార్టీ కంట్రోల్లో ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. సీట్ ఇచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయన పరిపాలన ఆదేశాలు మొత్తం బీజేపీ కంట్రోల్ నడుస్తుంది. ఇలా బీజేపీ తెచ్చినటువంటి స్కీమ్ను, ఆ యాప్ను అమలు చేసి ఇలా ఆటో డ్రైవర్లు లైసెన్స్ లేదు కూడా రెన్యువల్ అవుతలేవు. అంటే ఇది తెలిసి చేస్తుండా తెలియక చేస్తుండా అని మేము సమీక్ష చేసుకుంటే మాకు తెలిసి అయితే ఈయనకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఏమి దృష్టి పెట్టినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ క్యాబినెట్ అంత గందరగోళం ఉంది. వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోనికి నువ్వెంత సంపాదిస్తున్నావు నేనెంత సంపాదిస్తున్నావు వాళ్ళ కొట్లాడు తప్ప అసలు ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చినాము, మనం అధికారంలోకి వచ్చినాము, ఈ ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి? ఇప్పుడు పోలీస్ శాఖ ట్రాఫిక్ ఏదైతుందో చాలా విషయంలో హోమ్ మినిస్టర్ చూస్తాడు. ఇలా హోమ్ మినిస్టర్ ఏడున్నాడు? అసలు ఎంత దారుణమో. 2 సంవత్సరాల తర్వాత కార్మిక శాఖ మంత్రిని పెట్టాడు. 2 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ లేడు. మరి మా సమస్యలు ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి గారు పెద్ద ఫోటో కాదు, అసలు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే సమ్మెలు చేసినా ధర్నాలు చేసినా కూడా వాళ్ళకి నష్టం. ఆటో నడపకపోతే ఆ రోజు మొత్తము పైసా రాదు, ఇన్కమ్. దానివల్ల కూడా వాళ్ళకి నష్టం. పోరాడేది ఛాన్స్ లేకుండా పోయిందని అంటున్నారు ఆటో డ్రైవర్లు చాలా మంది. దీని మీద ఏం చెప్తారు? ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ఓలా ఊబర్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ కాడ ఆటో పెట్టుకుంటే పాపం ఈయన యాప్ కోసం చూసుకుంటూ కూర్చుంటాడు, ఆ బైక్ మీద ఓలా ఊబర్ వచ్చి ప్యాసింజర్ వేసుకొని వెళ్ళిపోతాడు. అది తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. కొంతమంది చదువు రాని వాళ్ళకు ఈ ఓలా ఊబర్ యాప్లు చూసుకొని వస్తలేదు వాళ్ళకు. వీళ్ళు గిరాకీ ఆన్లైన్లో కొంత చదువుకున్న పిల్లలు వాస్తవం చెప్పాలంటే ఈ 2004, 2005 ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలం 10-20 ఏళ్ల కాలం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల యాప్లు వచ్చినాయి. ఈ చదువు రాని వాళ్ళకు కూడా పాపం చాలా మందికి ఆ యాప్ల గురించి తెలియక గిరాకీలు కాక వాళ్ళు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ వల్ల పూర్తిగా ఇక వీళ్ళకు ఇప్పుడు జనరల్గా ఏదైనా బాధ జరిగితే ఎవరు తండ్రికి చెప్పుకుంటారు. ప్రభుత్వం అంటే ఒక తండ్రి లాంటిది. ప్రజలు ఏదో నష్టపోతున్నారో అయ్యా మాకు మీ తీసుకొచ్చే స్కీమ్ కావచ్చు, ఇంకితర ఏదైనా కావచ్చు, మాకు నష్టం జరుగుతుందని చెప్పి ఎవరు చెప్పుకోవాలి? ప్రభుత్వాన్ని చెప్పుకోవాలి. ఆ ప్రభుత్వమే అయ్యేలా ఇప్పుడు తీసుకొచ్చి నష్టం చేస్తుంది. ఇప్పుడు మా రామాయణంలో ఒకటి చెప్తాడు చూడు, రాముడు స్నానానికి వెళ్ళేటప్పుడు బాణం తీసి కప్ప మీద పెట్టిపోతాడు. అయితే రాముడు స్నానానికి వెళ్ళి వచ్చి ఆ బాణం తీసేటప్పుడు కింద కప్ప సౌండ్ చేస్తుంటుంది. అయ్యో నీకు ఇంత బాధ కలిగింది, మరి నాకు చెప్పుకోవద్దా, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పి ఆ రాముడు కప్పని అడుగుతాడు. కప్ప ఏమంటుందంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే రామరామ అంటాం కదా, ఆ రాముడే నాకు కష్టం కలిగించడం ఎవరు చెప్పుకోరు స్వామి అందరు కప్ప. ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. ప్రజలకు ఏదైనా బాధ వస్తే ప్రభుత్వాన్ని చెప్పుకుంటాం. ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాలో మాకు బాధ కలిగించినప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? చెప్పుకునే నాదులు లేకుండా అయిపోయారు. అంటే గాడి తప్పింది. మేము ఎవరు చెప్పుకొని అర్థం కాని పరిస్థితుల్లో నెట్టబడ్డాయి కదా. గతంలో అనేక ఉద్యమాలు చేసినాం, లక్షల మంది రోడ్లు ఎక్కిన కాలాలు ఉన్నాయి, చాలా ఉద్యమాలు చేసిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చేసినాం. చూద్దాం, ఇంకో ఏడాది చూద్దాం, 2 నెలలు చూద్దాం, నిరసనలతో చేస్తున్నాం. మేము కొత్తగా వచ్చినాం అంటారుగా, ఇంకేం చేస్తారో చూద్దాం అంటే ఈ 2 నెలల కాలం ఇంకేం చేయలేదు. రాబోయే కాలంలో భారీ ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మాకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాడా, అమలు చేయకుంటే ప్రభుత్వం ముగించుకొని పోతాడా, అది తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్ నాయకులుగా మా మీద ఉన్నది. అయితే అన్న, ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉందో మేము చూస్తున్నాము. ఊర్లలో, జిల్లాలో ఇట్లానే ఉందా పరిస్థితి? అంటే ఫ్రీ బస్ కారణంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది అక్కడలా ఉంది ప్రభుత్వ ప్రభావం వీళ్ళ మీద. అసలు గ్రామాలలో ఎక్కువ ఉంది పాపం. నిజానికి ఒక 20 ఏళ్ల కాలం ముందు
ఆటో అంటేనే హైదరాబాద్ నగరం, బెంగళూరు, ఢిల్లీ, మహారాష్ట్ర అంటే బొంబాయి ఇట్లా ప్రధానమైనటువంటి రాజధానులనే ఆటోలు ఉండేది. జిల్లాలకు పోతే జిల్లా హెడ్ క్వార్టర్లేనో అక్కడక్కడ కనిపించేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ 52 కిలోమీటర్లు ప్రతి మారుమూల గ్రామంలో ఆటో లేని ఊరు లేదు. ఆటో లేని ఊరే లేదు తెలంగాణలో. నిజాన్ని చెప్పాలంటే ఆటో అనేది సామాన్యులకు అందుబాటులో ఉండేది. గ్రామాలలో కడుపులు వచ్చినా, కాళ్ళు వచ్చినా, ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా పురిటి నొప్పులు వచ్చినా, ఓ పాము గడిచినా, తేలు గడిచినా, ఏదైనా ఎమర్జెన్సీ పెళ్ళిళ్ళైనా, కూలీలకైనా అందుబాటులో పోయేది ఇప్పుడు ఆటోలే. గతం లెక్క ఎడ్ల బండ్లు లేవు, బస్సులు లేవు అందుబాటులో. ఇప్పుడు బస్సులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఆటో మీదనే ఆధారపడి ఆటోలు పల్లెల నుంచి టౌన్కి పోయేది. ఇలా పూర్తిగా ఆటోలు ఎవరు ఎక్కలేరు, ఎక్కువ మహిళలు ఎక్కేటోళ్ళు. ఇలా ఆటోలు అయితే నాకు తెలిసి నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగిన, అన్ని జిల్లాలు తిరిగి చూసిన, పూర్తిగా వాళ్ళకు 60-70% ఆటోలు పక్కన పెట్టేసుకున్నారు. కొంతమంది అమ్మేసుకున్నారు. అమ్మినప్పుడు కొనట్లేదు, ఇట్లా పుట్టిగా పడేసుకుపోతారు, ఫైనాన్స్ తీసుకుపోతారు. గ్రామాలలో హైదరాబాద్ కంటే ఎక్కువ ప్రభావం గ్రామాలలోనే ఉన్నది, జిల్లాలలోనే ఉన్నది. వాళ్ళది చెప్పుకోలేదు. అందుకని ఆత్మహత్యలు చేసుకుంటే సంఖ్య కూడా ఎక్కువ గ్రామాలలో జరుగుతుంది. హైదరాబాద్ కంటే గ్రామాలలో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పరువు ఎక్కువ. అయ్యో ఫైనాన్స్ గుంజుకుపోయినా నామిషంగా ఫీల్ అవుతారు. ఆటో వచ్చి కట్టకపోయేసరికి వాళ్ళు ఫైనాన్స్ గుంజుకుపోతారు. నేను ఆటో ఫైనాన్సర్ కూడా హెచ్చరిక చేసిన. ఇంతకుముందు నెలకే తీసుకుపోయేటోళ్ళు వాళ్ళు కొంత టైం ఇవ్వని చెప్పి నేను ఫైనాన్సర్ కూడా హెచ్చరిక చేసి కొంత టైం కూడా స్ప్లాట్ చేసిన. వాళ్ళు కూడా ఇనకాడికి ఉంటారు. ఇప్పుడు నెల కాదు 2 నెలలు కాగానే పని గుంజుకుపోతారు. ప్రైవేట్ సంస్థలు. ఇప్పుడు అయితే వాళ్ళు ఆ డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే ఆటో వాళ్ళు గ్రామాలలో కొంచెం పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఆటో గుంజుకోపోగా నామిషంగా ఫీల్ అయ్యి మన ఆటో పోయింది, నా పరువు తోటి డ్రైవర్లు ఏమైనా చేస్తారని చెప్పి పోయి ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది చెర్ల దుని చనిపోవడం, కొంతమంది మందు తాగి చనిపోవడం, కొంతమంది ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం, రకరకాలుగా చనిపోతారు. కాబట్టి ఇది ఎక్కువ గ్రామాలలోనే పడ్డది. కానీ ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నా. ఈ స్కీములు మీరు అనవసరంగా పెట్టిన స్కీములే. ప్రజలకు ఏం ఉపయోగం? పాపం ఇప్పుడు కాలేజీ పిల్లలు కూడా బస్సు ఎక్కని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు బస్సు ఆపుతలేరు బస్ స్టాండ్లలో. మొగోళ్ళు ఎత్తి ఇబ్బందే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ రెండవది ఏం చేసిండు, మహిళలకు ఫ్రీ అన్నాడు, డబల్ రేట్ చేసిండు. అంటే విరోధంగా తీసుకునే డబ్బులు మొగోళ్ళ కాడే తీసుకుంటున్నాడు. మొన్న చూసారు కదా రాష్ట్రం అంతా. ఇప్పుడు ఏం చేసిండు, మహిళకు ఫ్రీ అన్నాడు, భార్య భర్తలు ఎక్కిరు అనుకో, భార్యకు తీసుకోవాల్సిన డబ్బులు భర్త కాడ తీసుకుంటాడు, ఇద్దరు డబ్బులు ఒక దగ్గర తీసుకుంటాడు. అంటే ఒక చేత ఇచ్చిండు, ఒక చేత గుంజుకున్నాడు. ఇది చాలా దారుణంగా. ఇది అంటే చాలా తెలివిగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ మా పోరాటం అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినాక అన్ని వర్గాల కంటే ఎక్కువ నష్టపోయిన రంగం ఎవరంటే అది ఆటో అనేది. మీలాంటి మీడియా వాళ్ళకి తెలుసు, పత్రిక వాళ్ళకి తెలుసు, సమాజానికి తెలుసు. అందుకే మేము ఏ ఉద్యమాలు చేసినా మహిళలు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఫ్రీ బస్సు ఉద్యమం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని పార్టీని బదనాం చేసినాడు. ఇవి చూసినామా మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తుంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళ మహిళలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీలో కొంచెం వెనక్కయ్యారు. అరే మా ఓట్లు మైనస్ అయితే లేకపోతే ఇట్లా అంటుండే ఏందని. కానీ నిజాయితీగా మేము మా పోరాటం, నిజాయితీగా మా కష్టాలు, నిజాయితీగా చచ్చిపోయినప్పుడు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు రాలే, కమ్యూనిస్ట్ వాళ్ళు రాలే, ఏ పార్టీ వాళ్ళు రాలే, బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. నిజాయితీగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, నిజంగా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇలా మహిళలే కూడా మాకు ఇలా మొన్న చూడండి, మహిళలే మా ఆటోలు ఎక్కి మాకు మద్దతు ఇచ్చారు. అయ్యే ఇప్పుడు మహిళలు కూడా ఇప్పుడు మాకు కూడా ఉంటారు కదా, మా కైలో ఉంటారా, భార్య పిల్లలు ఉంటారా, పోయి సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ వచ్చిన తర్వాతనే ఇది జరిగిందని ఎక్కువ మంది అంటున్నారు, ఇంకా పెరిగిపోయినాయని. అదే చెప్తున్నా. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు మాకేం సుఖం లేదు, ఆ ఎక్కిన వాళ్ళకేం సుఖం లేదు. ఎక్కిన వాళ్ళ పరిస్థితి 2 రకాలుగా. ఇప్పుడు మా నాన్న వచ్చాడు, బస్సు ఎక్కిద్దామని పోయినా, నేను ఉప్పల్ బస్ స్టాండ్కి పోయినా. పొద్దున 8 గంటలకు పోతే 11 దాకా వెయిట్ చేసిన. ఈడ బస్సు ఆపాల్సిన, బస్ స్టాండ్ ఆపాల్సిన అయినా అంత దూరం చౌరస్తలో ఆపుతుండు. ఎందుకంటే అందరు గుంపులు ఒకసారి ఉరుకుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా నష్టాల్లో పోయింది. వాళ్ళకు జీతాలు చక్కగా లేక, వాళ్ళకు మెయింటెనెన్స్ లేక, బస్సులో మెయింటెనెన్స్ లేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళకేం బాగాలేదు. ఇప్పుడు లాభం ఉంటే మరి ఆర్టీసీకి రేటు పెంచే అవసరమే ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా మీరు ఏం చెప్పిందంటే మహిళలందరూ బస్సులు ఎక్కి యాత్రలు, గుళ్ళు తిరగడం కారణంగా మా ఇన్కమ్ పెరిగింది, మేమేం నష్టం చేయాలని చెప్పాము.
మరి ఇన్కమ్ పెరిగినామంటే మరి రేట్ ఎందుకు పెంచినావు? చిన్న లాజిక్ ఇది. వాళ్ళే చెప్తున్నారు ఆర్టీసీ నడిపించుకోవాలి. ముఖ్యమంత్రి చెప్పిండు మాకు బాగా ఆదాయం పెరిగింది ఫ్రీ బస్సు వల్ల అని. మరి బాగా ఆదాయం పెరిగిందంటే మంచి అభివృద్ధి అనే. ఆ ఆదాయం డబ్బులతోటి నష్టం జరిగిన ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టు, ఆ 12,000 ఇయ్యి. మరి బస్సు రేట్లు ఎందుకు పెంచినావు అంటే దొంగ మాట క్లియర్ తెలిసిపోతుంది కదా. ఆదాయం పెరిగిందని నువ్వే చెప్తావు, మళ్ళీ బస్సు రేట్లు వేస్తాయి అంటే అది అది అబద్ధం అని జరిగిపోయింది కదా. కాబట్టి ఆయన అబద్ధంతో నెట్టుకొస్తుంది. రెండోది ఎంత ఘోరం, అసలు అప్పే కుడుతుంది అని చెప్పాడు. అసలు మనం చూస్తున్న దొంగల లెక్క చూస్తున్నారు. చెప్పలేకపోవడం వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ దేశంలో ఎవరైనా నిన్నరా ఎక్కడైనా ఓ ముఖ్యమంత్రి అప్పు కుడతలేదు నాకు దొంగ లెక్క చూస్తున్నారు అని చెప్పి నాకు వచ్చి తెలివి వచ్చిన కాంచేరికి నేను 46 ఏళ్ళు ఉంటాను. నేను నాకు మంచి ప్రతి మనిషికి ఒక 10-15 ఏళ్ళు అంతా ఉంటుంది. నా చరిత్రలో నేను 26 ఏళ్ళ నుంచి ఆటో ఫీల్డ్ ఉన్నా. 3-4 ముఖ్యమంత్రులు చూసిన. నేను రాజశేఖర రెడ్డిని చూసిన, చంద్రబాబు నాయుడుని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, చంద్రబాబు నాయుడుని చూసిన, మన కేసీఆర్ చూసిన, ఇలా రేవంత్ రెడ్డిని చూస్తున్నా. ఏ ముఖ్యమంత్రి అయినా నన్ను చెప్పులెత్తకపోతే లెక్క దొంగ లెక్క చూస్తున్నారు అప్పు కుడతలే అని చెప్పంగా ఉన్నారా? ఆ ఒక్క మాటతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ఇవాళ కూలి చేసుకుంటే కూలి దొరకలేదు, కంపెనీలు వస్తలేవు. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ మూలం బిల్డర్లు బాగుండి మంచిగా గవర్నమెంట్ సహకరిస్తే అనేక మంది వలస కూలీలు కార్మికులు పనిచేసుకుంటారు. కార్మికులు పనిచేసుకొని హైదరాబాద్కి వస్తేనే ఆటోలు ఎక్కిపోతారు. ఉద్యోగాలు బాగుంటేనే మా ఆటోలు ఎక్కుతారు. ఏదైనా ఆర్థికం అనేది ప్రభుత్వం అనేది కరెక్ట్గా ఉంటేనే ఒక సిస్టమ్ అని వస్తుంది అంత ఆటో అనేది. ఈ సిస్టమ్ మొత్తం దెబ్బతింది. అంతేందుకు మనం మా ఫైనాన్స్ చేయలే. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కొత్త ఆటోలు కొనుక్కుంటే ఫైనాన్స్ చేస్తలేరు. మీరు ఎక్కడ కడతారా బాబు, ఉన్నాయే కడతలేరు, మేమే తెచ్చారని చెప్పి ఆటో ఫైనాన్స్ కూడా చేస్తలేరు. పోనీ కొత్త ఆటోకు ఒక లైసెన్స్ కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆపేసిండు. అంటే ఒక ముఖ్యమంత్రి ఇంత దారుణంగా మాట్లాడే ముఖ్యమంత్రిని మా చరిత్రలో ఇప్పటిదాకా చూడలే, ఇక చూడబోము. ఈయనతో లాస్ట్గా ఇప్పుడు ఇంతవరకు అయితే మనం ఆటో డ్రైవర్లు సమ్మెలు చేయడం దగ్గర నుంచి ఆత్మహత్యల వరకు చూసుకుంటూ వచ్చినాం అన్న. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది మీ ఉద్యమం కానీ మీ పోరాటం కానీ? ఇప్పుడు మా పోరాటాలు మాకున్న అనుభవంలో ఎట్లా చేస్తున్నాం అంటే, ఏదో మీటర్ ఛార్జీలు పెంచమని, ఏదో ఆర్టీఏ దాడులు చేసినప్పుడు, ట్రాఫిక్లు దాడి చేసినప్పుడు, పోలీసులు దాడి చేసినప్పుడు, ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లాంటి టైంలో చేసినాం ఉద్యమాలు. బంధువులు పిలిపించినాం, ఉద్యమాలు చేసినాం, మీటర్ రేట్లు పెంచాలని చేసినాం. కానీ ఇలా స్వయం ఉపాధిలో భాగంగా ఆటో డ్రైవర్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏం చదివిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నారు, ఇతర వ్యాపారాలు లాస్ అయ్యి ఆటో ఫీల్డ్కి వచ్చిన ఉన్నారు. ఇలా మా ప్రాణం పోతుంది మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఉద్యమాలు చేయడం అనేది ఈ దేశంలో తెలంగాణలో ఫస్ట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాణం పోతుంది మమ్మల్ని కాపాడంటారు బాబో అని చెప్పి ఉద్యమాలు చేసిన కాలం ఏదైనా ఉందంటే నాకున్న అనుభవంలో మొదటిసారి ఇదే. అసలు దేశంలో ఎక్కడ కూడా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఎక్కడ చూడలే. రైతులు చేసుకోమని చూసినాం, పంటలు పోయి రైతులు కొట్టుకొని చూసినాం. ఇది మన పద్మశాలీలు వాళ్ళ మొగాలు ఒక నష్టాలు దగ్గర వాళ్ళు చేసుకోమని చూసినాం. ఇట్లాంటివి చూసినాం తప్ప ఆటో డ్రైవర్లు ఆత్మహత్య ఎవరు చేసుకోరు. ఇతర రంగాలలో నష్టపోయిన వాళ్ళు, ఉపాధి పోయిన వాళ్ళు ఆటో రంగానికి వస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఇది ఇక మా తెలంగాణ భాషలో చెప్పాలంటే మేము ఆటోళ్ళం పొయ్యి మీద కుండ పెట్టి రోడ్డు మీద పోతే 1 కిలో బియ్యం తెచ్చుకొని ఎమ్మటే ఆ కుటుంబాన్ని కాపాడేది ఎవరు అంటే ఆటో రంగం. ఆటో తీసుకొని బయటకు పెట్టి ఒకరు అడుగుతుంది, 100 రూపాయలు వస్తాయి. ఆ రోజుల్లో 25 రూపాయలు 10 రూపాయలు అయితే బియ్యం కుటుంబాన్ని కాపాడేది. నువ్వు అప్పులు తర్వాత లెక్క. కుటుంబాన్ని కాపాడేది ఎవరంటే ఆటోనే. అంత గొప్ప ఫీల్డ్ ఇది. అట్లాంటి గొప్ప ఫీల్డ్ను ఇలా మాకే ఏది ఉపాధి లేకుండా మేమే ఒకరికి ఇచ్చేటోళ్ళము. ఇప్పుడు మా వల్ల ఫైనాన్సర్ బతాడు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు బతాడు, షోరూమ్ వాళ్ళు బతాడు, ఆర్టీఓ బతాడు, ట్రాఫిక్ వాళ్ళు బతాడు, మా చుట్టూ అందరు బతారు. ఇలా మాకే బతుకు లేకుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని మేమైతే 26-30 ఏళ్ళ కాలంలో చూడలేదు. ఇక చూస్తామో లేదో తెలియదు. కానీ మళ్ళీ మేము కోరుకునేది ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మాకు ట్యాక్స్ మాఫీ చేసిండు, చాలాలు మాఫీ చేసిండు, కొత్త ఆటోలు ఇచ్చిండు, 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు, సంక్షేమ బోర్డు ఈసారి మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేస్తామని చెప్పిండు. మరి రాలేదు. మేమైతే సుఖంగా ఉన్నాం, మా పని మేము చేసుకుంటున్నాం.
ఎవరికైనా మెయిన్ మీ స్కీములు అవసరం లేదు, మీరు మాకేం ఫ్రీ ఇవ్వద్దు, మా ఉపాధి మాకు ఇస్తే చాలు. మా ఉపాధిని దెబ్బ కొట్టినావు, అదే మాకు నిజంగా నష్టం. నువ్వు మాకు ఏ పథకం అవసరం లేదు, నీ 12,000 వద్దు, నీ సంక్షేమం కూడా ఏదొద్దు, ఫస్ట్ మమ్మల్ని బతకని అని మేము డిమాండ్ చేస్తున్నాం. మా బతుకును నువ్వు ఖరాబ్ చేసినావు, నీ బతుకు చూసుకున్నావు, నీ సీఎం సీట్ కోసం మమ్మల్ని బలిపెట్టి ఎక్కించినావు. కాబట్టి ఇది చాలా దారుణం. ఇప్పటికైనా మీ వీడియో చూసాను, ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఎవరు కూడా అవగాహన మంత్రులు లేరు. అసలు అవగాహన ఉండి అయ్యో వీళ్ళకి ఇంత నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ ఒక్క మంత్రి అన్నా ఎమ్మెల్యే మాట్లాడుతుందా ఆటో వాళ్ళకి మేము న్యాయం చేస్తాం, మేము ఇన్ని నిరసన చేసినాం. మొన్న కేటీఆర్ గారు వీళ్ళందరూ ఆటో ఎక్కి మాకు మద్దతు ఇచ్చారు. మేము కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేసినాం, అభినందన తెలియజేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలు ఏమైపోయారో అర్థమవుతలేదు. కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే అనేక స్కీములు తేవచ్చు కేంద్రం నుంచి కూడా. అసలు ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలు ఉన్నారా లేదా, అసలు ఏమైనా మేము కేసులు పెడదాం అనుకుంటున్నాం. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా లేరా, ఉంటే అసలు మా సమస్య ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు మాట్లాడతలేదు. మేము అదే చూస్తున్నాం, ఏదైనా ఎంపీ మీద కేసు పెడదామని చూస్తున్నాం. ఎంపీని కానీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కానీ కలిసారా మీరు? దీని గురించి అందరు గెలిచినాం, అందరు లెటర్లు ఇచ్చినాం, మళ్ళీ ఒక రౌండ్ ఇస్తాం. మళ్ళీ కట్టిన రేపు పొద్దుగా మాకు అల్లుడు అనుకుంటా మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, అన్ని పార్టీలకు మళ్ళీ ఒక మెమోరం ఇచ్చుకుంటూ వస్తాం. తర్వాత మేము అందరి మీద మళ్ళీ పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తాం. అయితే ఫ్యూచర్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము వెనకాడము అని చెప్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది మీరు చేయబోతున్న పోరాటం, కానీ సాధించడానికి ఇంకేం చేయాలనుకుంటున్నారు? ప్రధానంగా అంటే చట్ట పరిధిలో ఉన్నటువంటి అంటే నిరసన కార్యక్రమాలు చేసినాం, కానీ చట్టంలో కూడా ఆయన కూడా చట్టబద్ధంగానే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ప్రజలకు ఇచ్చిన హామీ, ఆ హామీని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము అతని మీద చట్టపరంగా కోర్టుకు వెళ్ళి కేసేస్తాం. మేమేస్తామా, చనిపోయిన కుటుంబాలతో నేర్పిస్తామా, అది మేము తెలుసుకుంటాం. మాకు తెలిసి అయితే మేము చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలతోటే మేము రేవంత్ రెడ్డి మీద కేసు వేస్తాం. ముఖ్యమంత్రి హోదా ఇప్పుడున్నా, ఆనాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా హోదాలో హామీ ఇచ్చింది కనుక మేము నేరుగా ముఖ్యమంత్రి మీదనే కేసులు పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ఉపాధిని దెబ్బకొట్టి మా ప్రాణాలు పోయి మా కుటుంబాలు రుణపడ్డాయి. కాబట్టి ముఖ్యమంత్రి మీదనే చట్టబద్ధంగా మేము కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మేము దీన్ని పబ్లిసిటీ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని మళ్ళీ ఏ రూపంలో చూస్తారని చెప్పి వేసినాకనే మాట్లాడదాం అనుకున్న ఇప్పటిదాకా మీరు అడిగిరి కనుక చెప్తున్నా, 100% మేము రేవంత్ రెడ్డి మీద కేసు పెడతాం.